రాష్ట్ర వ్యాప్తంగా బీసీల 42% రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ మరి పార్టీలకు అతీతంగా కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ బంద్కు సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభలో 42% బీసీలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మరి కోర్టులో వేయడం జరిగింది. కోర్టులో మరి మొదటి రోజు కొంచెం సానుకూలంగా ఇచ్చిన మరి తదుపరి రోజు మరి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మరి గతంలో 50% దాటుతోనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈరోజు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి బీసీ రిజర్వేషన్ల కొరకు చట్టం పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మరి గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో ఈరోజు మరి బీసీ ఉద్యమం కూడా అదే విధంగా రాబోతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక బీసీలే కాదు, బీసీలకు మద్దతుగా ముస్లిమ్స్ కానీ మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలిపి బీసీ ఉద్యమానికి మద్దతు పలికినందుకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.